కొరత సృష్టిస్తున్న ఫర్టిలైజర్ వ్యవసాయ దుకాణాలపై చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్యన్న. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని ఫర్టిలైజర్ దుకాణం యాజమాన్యాలు యూరియా కొరత సృష్టించి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తక్షణం అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని, వారి దుకాణాలను సీజ్ చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్యన్న డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ అధికారి జగదీష్ గారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సత్యన్న మాట్లాడుతూ, ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని ఫర్టిలైజర్ దుకాణ యాజమాన్యాలు యూరియా కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సరుకు ఒకచోట మరొక చోట గోడౌన్లలో యూరియాను నిల్వ ఉంచుతున్నారని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కేవలం దుకాణాల మీద మాత్రమే దాడులు నిర్వహిస్తున్నారని, కానీ యజమానులు మరొక చోట గోడౌన్లలో యూరియాను నిల్వ చేశారని, వాటిపై తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరికొన్ని చోట్ల ఫర్టిలైజర్ దుకాణాల వారు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. కావున ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోడౌన్లలో తనిఖీలు నిర్వహించి యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాలని, అధిక ధరలకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకొని వారి లైసెన్సు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు బాలరాజు, బాబు, మాల మహానాడు రాష్ట్ర నాయకులు ఎం నర్సన్న తదితరులు పాల్గొన్నారు. యూరియా కొరత పేరు చెప్పుకొని అధిక రేటుకి అమ్ముతున్నారు. అదే కాదని ఒక బస్తా వేరే మందు వేరే కొంటే, ఒక బస్తా కొంటే 10, 26 లేకపోతే 28 సున్నా కొంటే దానికి యూరియా యాడ్ చేసి ఇస్తామని కూడా మందుల అంగడి వాళ్ళు అంటున్నారు. అది కాదు, మీరు మీ విజిలెన్స్ అధికారులు అయితేనే, మీ ఏ గారు అయితేనేమి, మీ ఏడి గారు అయితేనేమి, అది ఫర్టిలైజర్ షాప్లో తనిఖీ చేసేది సరైనది కాదు. వాళ్ళొక ఏ ఫర్టిలైజర్ షాప్ ఉన్నదంటే ప్రతి ఫర్టిలైజర్ షాప్కి ఒక గోడ అనేది పెద్దగా ఏర్పాటు చేశారు. దాంట్లో లారీలు కొద్దీ సరుకు యూరియా ఉంది. దాన్ని తనిఖీ చేయాలి, కానీ గోడలు తనిఖీ చేయడం అనేది సరైనది కాదని మేము ఉంటాం. కాబట్టి ఒక తూర్పు మంత్రం సర్వే చేస్తే విజిలెన్స్ అధికారులు కానీ మీరు కానీ దాడులు చేస్తే అది కాదు. ఖచ్చితంగా మీరు గోడల పైన దాడి చేయాలా, గోడల్లో ఏ సరుకు ఉంటే అది గోడలు సీజ్ చేయాలా, వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టాలని మా యొక్క డిమాండ్. కాబట్టి మీరు లైసెన్స్ ఏం చేస్తాం మొత్తానికి వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కంపల్సరీ. కాబట్టి ఇది ముఖ్యమైనది, న్యాయం చేయాలి. అంతేగాని మేము ఎవడో ఒకటి చేస్తే పోతిమి అనేది కాదు. అంటే మేము చెప్పింది వాస్తవాలా అవాస్తవాలు మేము అడిగేది. సార్, ఈ రోజుకి 15 రోజులు అయింది ఈరే లేక ఎమ్మిగనూరు ప్రాంతంలో చాలా మంది రైతులు పడిగాపులు కాస్తూ ఒక్కరికి ఒక ఆధార్ కార్డు పాస్బుక్ ఇస్తే 3 ఇస్తామంటున్నారు. కానీ ఈ రోజు గోడంలో పెట్టి బ్లాక్ లో అమ్ముతూ వాళ్ళు బ్లాక్ లోనే అమ్మేది, దానికి లిక్విడ్ ఇస్తే 650. నేనే రైతు ఈరోజు చెప్తాను, ఎమ్మిగనూరు లేదు మల్లికార్జున పొట్లేశారు కోసిగి రోడ్లో ప్రతి ఒక్కటి 14 ఇది అది 7 మార్కు, ఈ రోజు 8 మార్కు తీసుకుంటే 1420 అమ్ముతున్నారు. దానికి కూడా అటెస్ట్గా ఈరే అంటే 650 లిక్విడ్ పత్తి వేసాను. ఆ పత్తి కూడా చూపిస్తాను.